రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాను 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినప్పటికీ పొదలకూరు మండలంలో కేవలం 50 ఓట్ల తేడాతో వెనుకబడ్డానని గుర్తు చేశారు. అయితే రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేశానని తెలిపారు. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన సొంత మండలంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే ముందు తాను చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని కాకానికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాగతం పలికారు. సంతోషం. మరి మస్తాన్ బాబు చెప్పాడన్ని. నేను 2014లో అక్కడ ఎందుకునో కోవూరుకి నన్ను బై ఎలక్షన్కి పంపించటం, తర్వాత రూరల్ నాకు ఇవ్వటం, ఆఖరా రోజు బీజేపీకి ఇవ్వటం, నేను ఇక్కడ మళ్ళీ వచ్చి సర్వేపల్లిలో పోటీ చేయటం, లాస్ట్ రాలే. నిన్న 17,000 ఓటుతో గెలిచా. పొదలకూరు మండలం 50 ఓట్లు మైనస్, ఎట్నో 50కి వచ్చింది. నేనేమంటానంటే ఆయన దేవురు తోడేరు, ఏ మండలం? పొదలకూరు మండలం. మీ నాయన సమితి ప్రెసిడెంట్ అయినా అంటే, నువ్వు ఎమ్మెల్యే అయినావంటే నీకు భిక్ష నీ సొంత మండలం. నేను 14లో ఓడిపోయి, పొదలకూరు మండలం ఓట్లతో ఓడిపోయి, ఒక ఎడం కాలువ చేశాం 63 కోట్లు, ఒక దక్షిణ కాలువ చేశాం 25 సంవత్సరాలు కళ. 25 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మీ నాయన సమితి ప్రెసిడెంట్గా అక్కడ ఆనవాళ్ళకి ఇంట్లో మీరు కొలువు కొలిసేవాళ్ళు. వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు చేయించుకోలే. ఓడిపోయిన నేను మీ మండలానికి ఒక దక్షిణ కాలువ, ఈరోజు ఆల్తుర్తి చెరువుకు నీళ్ళు వస్తున్నాయంటే దక్షిణ కాలువ, ఒక 4 లెట్రిన్లు, బాత్రూమ్లు ఉంటే వాళ్ళకి బాయ్స్కి, మగపిల్లలకి 10 లెట్రిన్లు, 10 బాత్రూమ్లు కట్టించి, ఆడపిల్లలకి 10 బాత్రూములు, 10 లెట్రిన్లు కట్టించాం. చేస్తూ ఉన్నాం. మమదాపురం హై స్కూల్కి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. మ్యాక్సిమం పనులు చేస్తున్నాం. ఇక్కడ పొదలకూరు మండలానికి మంచినీటి పథకానికి జల్ జీవన్ మిషన్ కింద 11 పనులకి 4,79 లక్షల రూపాయలు, 4,79 లక్షల రూపాయలు పనులు జరుగుతున్నాయి. జెడ్పీలో 12,50,000 జరుగుతున్నాయి. బీసీ హాస్టల్లో టాయిలెట్స్కి ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్స్ 47 లక్షల, ఆర్ఓ ప్లాంట్లు మళ్ళీ 47,25,000 రూపాయలు శాంక్షన్ చేశాం. తర్వాత ఈ హ్యాబిటేషన్స్ టెండర్ స్టేజ్లో 13 పనులకి 3,66 లక్షల రూపాయలు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఆ తూర్పుగోదావరికో ఎక్కడికో పోయి మేము పోలీసునని చెప్పి పోలీస్ జీప్ వేసుకొని పోతారు. కానీ ఇక్కడ సొంత మండలంలో, సొంత ఊర్లో పోలీస్ జీప్ వేసుకొని మీరు రౌడిజం చేస్తే ఆయన పక్కన పెట్టుకున్నాడు తోడేరు బుల్లోడు. సిగ్గుండబడలే. ఈయనకంట మళ్ళీ ఈయన మాజీ ఎమ్మెల్యే, ఈయనకి సైరన్ వెహికల్ అంటే వెనక, నేనే సైరన్ లాపమంట. అసలు నాకు పోలీస్ జీప్ ముందు పోయేది కూడా నాకు ఇష్టంలే, కానీ అది అలవాటు పడిపోయిన రాష్ట్రం అంతా. నేను సైరన్ మోగిస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు ఆపేయమని చెప్తా, ఎందుకు పక్కన ఉండే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు ఆయనకి వెనక సైరన్ అంట, ఆయన కారుకి. ఆయన రైట్ హ్యాండ్ రౌడీ. వాళ్ళ కుటుంబానికి, రావుల అంకయ్య గౌడు కొడుకు దశయ్య గౌడు కుటుంబానికి 40 కోట్ల రూపాయలు చేసి 60 ఎకరాలు రాసి ఇచ్చేసేసాడు. 60 ఎకరాలు మరుపూర్లో, ఎకరా 50-60 లక్షలు చేస్తుంది. ఇంద్రసేన గౌడ్కి కూడా మళ్ళీ ఇదే ఇంద్రసేన గౌడ్ అక్కడ జీకేఎస్ ఇండస్ట్రీ రామదాస్ కంట్రీగా 9 కోట్లు కట్టేసిన దానికి ఎండి. ఇక్కడ మరుపూర్లో పేదోడు, అక్కడ కోటీశ్వరుడు.
జన్మదినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణపట్నం పంచాయతీ యువకెరటం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడే ప్రజల నేస్తం, ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే మంచి మనసున్న మనిషి, ముతుకూరు మండల తెలుగు యువత అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు శ్రీ రాగాల శివకృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా మీరు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పురిణి మహేష్, గూడూరు పుట్టయ్య, కృష్ణతేజ, లేబూరు రాజా, వాకాటి నరేష్.